హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. స్వామి స్ఫూర్తి వాసనాక్షయం అనే స్వామివారి బోధ నుండి పరమాత్మ చెప్పిన భగవద్గీతను గురించి తెలుసుకుందాము. భగవద్గీత ఎక్కడ మొదలయ్యింది అంటే అర్జున విషాద యోగము శోకముతో మొదలయ్యింది. భగవద్గీత ఎప్పటికీ అర్జున విషాద యోగములోనే ఉంటే పరిణామం ఎప్పటికి చెందినట్లు? మరి పరిణామం చెందలేవుగా. శాస్త్రం దగ్గరికి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పేది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం నేర్చుకున్నావు, తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది. తరువాత ఏమి చేయాలి? కర్మ చేయాలి. మూడవది కర్మయోగం. నిష్కామ కర్మ చేయాలి. అందుకే క్రమముగా చెప్పాడు పరమాత్మ. నిష్కామ కర్మాచరణే కర్మయోగం. తరువాత కర్మఫల సన్యాస యోగం. ముందు నిష్కామ కర్మ చేస్తే తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది. అది జ్ఞానయోగం. ఆ జ్ఞానము ద్వారా కర్మ సన్యాసం అంటే కర్మఫల త్యాగం చెయ్యి. ఆ జ్ఞానము ద్వారా కర్మను వదిలివేయాలా లేక కర్మ ఫలాన్ని వదిలివేయాలా అనే చర్చ అర్జునుడు పెడతాడు. కర్తృత్వం వదిలేయాలి అని పరమాత్మ చెబుతాడు. కర్మను వదిలివేయడం కాదు, కర్మ ఫలాన్ని వదిలిపెట్టి సంతృప్తి పడమాక. కర్త ఉన్నంత వరకు కర్మ ఫలం వస్తుంది కాబట్టి కర్తను త్యాగము చెయ్యి అని పరమాత్మ చెబుతాడు. అప్పుడు ఆత్మ సంయమ యోగం చెబుతాడు. జాగ్రత్తగా నువ్వు ఆత్మస్వరూపుడవు అని తెలుసుకో. ఒకసారి గనక నువ్వు అది తెలుసుకున్నావంటే ఇక అనాత్మ భావన నీ దగ్గర ఉండదు. ఆత్మానాత్మ వివేకాన్ని సంపాదించు. ఆసక్తులు ఉండవు. ఇంకా ఇక్కడితో కర్మ షట్కము అయిపోయింది. తరువాత 12వ అధ్యాయం వరకు భక్తిని గురించి చెబుతారు. ఎందుకని అంటే ఈశ్వర ప్రణిధానం లేకపోతే వాడు మూఢుడు అయిపోతాడు, మూర్ఖుడు అయిపోతాడు. ఎంతో మంది తెలివిగల వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుడు లేడు అంటారు. ఎప్పుడైతే దేవుడు లేడు అంటారో వాళ్ళని మార్చడం కుదరదు. అందుకని కర్మలో ఎంత ప్రావీణ్యం ఉన్నా కూడా భక్తి కనుక లేకపోయినట్లయితే జ్ఞానాన్ని పొందలేవు. మనము ఈశ్వరుడు మెచ్చుకునేటట్లు జీవించాలా లేక కుటుంబ సభ్యులు మెచ్చుకునేటట్లు జీవించాలా అని ఆలోచించాలి. ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? లోకోత్తరమైనటువంటి ఆదర్శం. నిన్ను ఈ లోకం ఆదర్శంగా తీసుకునేటట్లు జీవించు. అప్పుడు భక్తిని దాటతావు. ఈ లోకమంతా జగదీశ్వరుడు. తరువాత ఏమిటి? సాక్షి, జ్ఞాన షట్కము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, దైవాసుర సంపద్విభాగ యోగము, శ్రద్ధాత్రేయ విభాగ యోగము. ఇలా విభాగ న్యాయాలు అంటే అర్థము వేరు చేసి చూడాలి. ఆ వేరు చేసే శక్తి పేరే వివేకము. కాబట్టి ఏది ఆత్మో ఏది అనాత్మో తెలుసుకో. నిరంతరాయముగా ఆత్మభావముతో జీవించావనుకో, వాడికి శోకము లేదు, వాసనలు లేవు, బంధము లేదు. జన్మరాహిత్యము దిశగా పరిణామము చెందుతాడు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. పరబ్రహ్మ నిర్ణయాన్ని కనుక పొందినట్లయితే అవివేకి అయిన జీవుడు లేనే లేడు, ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయానికి చేరతాడు. ఇలా అర్జున విషాద యోగముతో ప్రారంభమై మోక్ష సన్యాస యోగముతో ముగుస్తుంది. ఇది పరమాత్మ చెప్పిన భగవద్గీత. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.